జరిగిందంట. గడిచిన దినాల్లో సెంట్రింగ్ పనికి వెళ్ళినప్పుడు ఆ సిరలు కొడుతున్నప్పుడు ఎట్లా జరిగిందో కానీ ఒక శీల వచ్చి కంటికి నల్ల గుడ్డుకి తగిలిందంట. బాగా రక్తం వస్తుంటే ఊర్లో ఉన్న చిలకలూరుపేటలో ఉన్న హాస్పిటల్లో కంటి హాస్పిటల్ చూపించినప్పుడు వాళ్ళు పరీక్ష చేసి ఇది మా దగ్గర చేసేసి కాదయ్యా, మీరు గుంటూరు శంకర్ నేత్రాలయానికి వెళ్ళండి అని చెప్పినప్పుడు వీరు అక్కడ తీసుకెళ్లారంట. అక్కడ కూడా వైద్యులు పరీక్ష చేసి ఆపరేషన్ చేయాలి, దాదాపుగా చూపు రాదు అని చెప్పారంట. 3 నెలలు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి, 3 నెలలు గడిచిన తర్వాత కూడా చూపు వస్తుందని మేము నమ్మకం చెప్పలేమన్నారంట. వీళ్ళు విశ్వాసంతో ప్రార్థన చేసి ఆపరేషన్ చేయించారంట. 3 నెలల తర్వాత మళ్ళా జనరల్ చెకప్కి వెళ్ళి వాళ్ళ పరీక్ష చేసినప్పుడు 3 సార్లు డాక్టర్లు 3 టెస్టులు చేయించారంట. వీళ్ళ చెప్పిన మాట జరగలేదని చెప్పి చూపు రాదని చెప్పాం, కానీ ఈయనకి చూపు చక్కగా కనిపిస్తుంది, ఎలా జరిగిందని చెప్పి 3 సార్లు పరీక్ష చేసి చూశారంట. 3 సార్లు పరీక్ష చేసినా తన తండ్రికి చక్కగా చూపు కనిపిస్తుందన్న, దేవుడు కృప చూపాడని చెప్పి సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రార్థన ఆలకించి సహాయం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాకండి. సహోదరి సౌజన్య గారు ఉన్నారు చిలకలూరుపేట. వారి బాబుకి 9 సంవత్సరాలు. అంటే టిక్స్ అనే ఒక వ్యాధి ఉండేది. అంటే నైటు నిద్ర పోనివ్వదు, పగలంతా ఆ గొంతు ద్వారా పెద్ద పెద్ద శబ్దాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే సైకిలింపులాగా. దానివల్ల స్కూల్కి వెళ్ళేవాడు కాదు. మరి హాస్పిటల్కి వెళ్ళి చూపించితే డాక్టర్లు ఉన్నారన్నారా, 3 నెలలు దాకా తగ్గదమ్మా, మీవిచ్చిన మెడిసిన్ వాడాలి, మీరు మరో వేరే మెడిసిన్ వాడకూడదు అని అన్నారంట. కానీ సౌజన్య సహోదరి గారు వచ్చి దేవుడికి మొరపెట్టుకుందంట. అయ్యా, డాక్టర్లు అయితే 3 వారాలు అంటున్నారు, మరి ఆ బాబుకి అయితే నిద్రపోవాలంటే వీళ్ళు ఒక మత్తు మంది ఇచ్చి నిద్రపుచ్చేవాళ్ళనంట. మరి ఆ 9 సంవత్సరాల బాబు చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ ఏమైతే దేవుని మీద విశ్వాసం ఉంచి, అయా 3 నెలలు అంటున్నారు, కానీ నీవు సాధ్యం చేయగల దేవుడు కనుక నీ దగ్గరికి మేము వచ్చామని మొరపెట్టుకున్నప్పుడు 3 నెలలు అన్న వాళ్ళది జస్ట్ 2 వారాలు 3 వారాల్లోనే ఆ బిడ్డకి స్వస్థపరిచాడు. చక్కగా ఉన్నాడు అన్నయ్య. ఇది దేవునికే మహిమ కలుగును కాగా నా బిడ్డ సాక్ష్యం చెప్తుంది. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమ పరుద్దాం. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. తల్లిగారు ప్రసన్న, ఆమె కుమ్మూరు గ్రామం నుంచి వచ్చింది. తను రక్షణ పొంది ఉంది. తను రక్షింపబడి తన కుటుంబం గురించి కూడా అహర్నిశలు ప్రార్థన చేస్తూనే ఉంది. అయితే ఇటీవల కాలంలో ఈ నెలలో ఒక వార్త ఫోన్ ద్వారా తెలియచేయబడింది. ఏమిటనంటే తన తమ్ముడు విజయవాడ పట్టణంలో ఉంటున్నాడు, విజయవాడ సిటీలో. తన యొక్క తమ్ముడు తన కుమారుని తీసుకొని స్కూల్ దగ్గర వదిలిపెట్టి బైక్ మీద తిరిగి వస్తూ ఉన్నప్పుడు అతి వేగంగా ఒక కారు వచ్చి తన తమ్ముడు నడుపుతున్న బైక్ని గుద్దంగానే ఆ బైకు ఎగిరి వెళ్ళి ఎంతో దూరంలో పడిపోయింది. బైక్ మీద ఉన్నటువంటి తమ్ముడు కూడా తీవ్ర రక్త గాయాలై అతను వేరే చోట పడిపోయాడు, కాలు కూడా విరిగిపోయింది. అయితే అతన్ని వెంటనే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఆ రక్త గాయాలతో ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నటువంటి ఆ తల్లిగారి యొక్క తమ్ముడిని వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఈ వార్త వెంటనే తన దృష్టికి ఫోన్ ద్వారా అందింది. వెంటనే తను చేసినటువంటి మొట్టమొదటి పని దేవుని పాదాల చెంత మోకరిల్లి ప్రార్థన చేసింది. ప్రభువా, మరి నా తమ్ముడు ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు, చనిపోతాడనేటువంటి విషయం కూడా చెప్తున్నారు, కాబట్టి నాకు ఆశ్రయ దుర్గము మీరే నాకు నా తమ్ముడిని బ్రతికించగలరు అని చెప్పి దేవుని మీద విశ్వాసం ఉంచి కన్నీటితో ప్రార్థన చేయటం ప్రారంభించింది. అయితే అంతేకాదు, వెంటనే దేవుని తండ్రి సన్నిధి మందిరానికి ఫోన్ చేసి దైవజనులకు, అంటే ఇక్కడ ప్రేయరు రిసీవ్ చేసుకునేటువంటి కొంతమంది దేవుని బిడ్డలను మన ఆత్మీయ తండ్రి గారు నియమించారు. అప్పుడు వాళ్ళకు ఆ సమాచారం అందించి ఆ విధంగా ప్రార్థన చేయండి, నా తమ్ముడు ప్రాణాపాయము నుంచి తప్పించబడాలని ప్రార్థన రిక్వెస్ట్ కోరారు. ఇటు తండ్రి సన్నిధి నుంచి దేవుని యొక్క ప్రార్థన, రెండవదిగా తను వ్యక్తిగతంగా దేవుని పాదాలను ఆశ్రయించి కన్నీరు కార్చి చేసినటువంటి ప్రార్థనకు జవాబు ఏందనంటే, డాక్టర్లు అయితే చనిపోతారు అని చెప్పినటువంటి ఆ తమ్ముడు ఒక్క వారం రోజుల్లో ప్రాణాపాయము నుంచి తప్పించబడి దేవుడు ఆరోగ్యంతో నింపి దేవుడు తీసుకొని వచ్చాడన్న దేవుడు చేసిన గొప్ప మేలును బట్టి
దేవునికి మహిమ చెల్లిస్తూ తల్లిగారు సాక్ష్యం చెప్తున్నారు. దేవునికే మహిమ హల్లెలూయా. కలుగును గాక. గమనించండి, మన మధ్య తల్లి గారు సాక్ష్యం ఇస్తున్నారు. తన పేరు ఈశ్వరమ్మ, వారిది చిలకలూరుపేటే. గడిచిన దినాల్లో తనకి అనారోగ్య సమస్య అయితే వీరశంకరం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందంట. చూపించుకుంటే అక్కడ ఉన్న డాక్టర్లు కూడా ఏం జరిగిందో ఆమెకి ఏమైందో కూడా తెలియచేయలేదంట. తర్వాత ఇది కాదులని రాజా రమేష్ హాస్పిటల్కు మరొక హాస్పిటల్కు వెళితే అక్కడ కూడా అదే తంతు జరిగిందంట. ఏమి చెప్పని పరిస్థితి. వాళ్ళ మనవాళ్ళు అన్నారంట, ఇక్కడ కాదమ్మా, ఇక్కడ కాదు, నర్సరాపేట మహాత్మా గాంధీ హాస్పిటల్ ఉంది, అక్కడ చక్కగా చూస్తారు అని తల్లిగారికి చెప్పినప్పుడు తల్లిగారు వెళ్ళి అక్కడ చూపించుకున్నారు. వారి స్కానింగ్లో రిపోర్ట్స్లో తేలింది ఏంటంటే 2 కిడ్నీలు చెడిపోయినాయి, మూత్రపిండాలు కూడా చివరి దశలో ఉన్నాయి. ఈమెకి బ్రతకటమే కష్టతరం, 2 కిడ్నీలు చెడిపోయినాయి అంటే ఒక సీరియస్ కండిషన్లో ఉందని డాక్టర్లు వాళ్ళ మనవుళ్ళకి చెప్పారంట. ఈమెకైతే చెప్పలేదు. ఆమెకు తెలియచేయొద్దు, ఆమెకు తెలియజేస్తే ఏదైనా పరిస్థితి విషమించవచ్చు, ఆమెకు తెలియచేయొద్దని డాక్టర్లు చెప్పారంట. చెప్పినప్పుడు ఒక 15 రోజులకి మెడిసిన్ రాసిస్తాము, అది వాడండి, తర్వాత తీసుకొని రండి అని డాక్టర్లు చెప్పినప్పుడు తల్లిగారు వాళ్ళ మనవడిని పదే అడుగుతుందంట, డాక్టర్లు ఏం చెప్పారయ్యా, నాకేముందని చెప్పారు, ఇన్ని హాస్పిటల్ తిరిగాను కదయ్యా, ఏమని చెప్పారు అని వాళ్ళ మనవళ్ళని అడుగుతుంటే వాళ్ళు చివరికి ఉన్న సమస్య ఏంటో, తనకున్న సమస్య ఏంటో తెలియజేశారంట. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లో ఎవరు యేసు ప్రభుని నమ్ముకోలేదు, తను మాత్రమే యేసు ప్రభుని నమ్ముకొని దేవుని సన్నిధికి వస్తుంది. వాళ్ళు అన్నారంట, చర్చికి వెళ్తున్నావు కదా, నీకు దేవుడు ఏమీ చేయలేదు కదా, చివరికి 2 కిడ్నీలు చెడిపోయినాయి, మూత్రపిండాలు కూడా చెడిపోయినాయి, నీ దేవునికి చేతగాదేమో అని అందరూ ఎగచాలి చేశారంట. వారితో ఒక మాట చెప్పింది ఏంటంటే, నా దేవునికి అసాధ్యం అంటే ఏమీ లేదు, రిపోర్ట్లను మార్చగలిగిన దేవుడు నా దేవుడు అని తల్లిగారు వారికి చెప్పి ప్రార్థన చేసిందంట. ఏంటంటే, వాళ్ళ నోర్లు మూపించగలిగిన దేవుడు నువ్వు ప్రభువా, నువ్వు నా పట్ల కార్యం చేయవా, ప్రతి ఆదివారపు వేళ అనేక మంది రిపోర్ట్లు మారుతున్నాయి కదయ్యా, అనేక మంది సాక్ష్యాలు తీసుకొని వస్తున్నారు కదయ్యా, నేను కూడా మరలా ఒక సాక్ష్యాన్ని తీసుకొని రావాలయ్యా, రిపోర్ట్లు మారాలి, కిడ్నీలు బాగుపరచబడాలి ప్రభు అని ప్రార్థన చేసుకొని 15 రోజులు గడిచిన తర్వాత మరొక మారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి తల్లిగారు అన్నారంట, మళ్ళీ మరొక మారు రిపోర్ట్స్ తీస్తారా అంటే, ఎందుకు తల్లి అంటే, నా కిడ్నీలు బాగుపరచబడ్డాయి, దేవుడు చేశాడు అని తల్లిగారు డాక్టర్ చెప్తే డాక్టర్ గారు అన్నారంట, తల్లిగారికి ఏమైనా మైండ్ ఏమైనా పోయిందేమో, ఒకసారి డాక్టర్కి చూపించనని డాక్టర్లు ఎగచాలి చేశారంట. కానీ తల్లిగారు అయితే విశ్వాసం ఉంచింది. మరొక మారు రిపోర్ట్స్ తీయండి డాక్టర్లను అడిగినప్పుడు మరొక మారు రిపోర్ట్స్ తీశారు. ఆ రిపోర్ట్లో తేలింది ఏంటంటే, 2 కిడ్నీలు బాగుపరచబడ్డాయి, దేవుడు స్వస్థపరిచాడు, చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, రిపోర్ట్లు నా దేవుడు మార్చాడు అని తల్లిగారు సాక్ష్యం ఇస్తున్నారు. తన ప్రార్థన దేవుడు ఆలకించి రిపోర్ట్లు మార్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని సహోదరి సాక్ష్యం ఇస్తుందండి. పేరు మరి సమాధానము మురిగిపూడి. వాళ్ళ మనముడు మైసూర్లో గవర్నమెంట్ జాబు, బ్యాంకులో జాబ్ చేస్తున్నాడంట. మరి ఆ జాబ్కి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు గొప్ప ప్రమాదం జరిగింది. రెప్పపాటున మరి 2 లారీలు మధ్య ఈ బిడ్డ విరుక్కొని ఉన్నాడు. అంటే అట్లా లేచి చూసుకునేసరికి బండి అయితే నుజ్జు అయింది. అతనికి మాత్రము ఎటువంటి గాయం, చిన్న రేకు కూడా తగలకుండా మరి ఆ బిడ్డని కాపాడాడన్న నా మనవుడిని. కానీ ఈమైతే రోజు దూర ప్రాంతంలో నా మనవుడు ఉండయ్యాడయా, మరి ఆ బిడ్డకి నీవే కాపుదల దయచని రోజు ప్రార్థన చేసేదంట. ఈమె ప్రార్థన వల్ల అక్కడ ఆ ప్రమాదం నుంచి తన మనవుడిని కాపాడాడన్న నా మనవుడిని అని బిడ్డ సాక్ష్యం చెప్తుంది. ప్రమాదం నుంచి కాపాడిన యేసయ్యకే మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. సహోదరి మేరమ్మ చింతపల్లిపాడు నుంచి వచ్చారండి. తనకు వివాహమైంది, తనకు 3 సంతానము. పెద్ద కుమారుడు అంటే వాళ్ళు పేదరికంలో ఉన్నారు, కష్టపడి బిడ్డలను అయితే చదివించుకున్నారు. అయితే పెద్ద కుమారుడు కష్టపడి చదివి సాఫ్ట్వేరు జాబ్ కూడా బెంగళూరులో దేవుడు ఇవ్వడం జరిగింది. ఆ బాబు కూడా రక్షణ పొందాడు.
అయితే ఆ బాబుకి ఆశ ఏందనంటే ఇంకా మంచి చదువు చదివితే మంచి చదువు చదవాలి, మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి అనేటువంటి ఆశ ఉంది. ఆ విషయాన్ని తన తల్లిగారితో చెప్పారు. అమ్మ మరి నేను లండన్ వెళ్ళాలి అనేటువంటి ఆశ ఉంది, అక్కడికి వెళ్ళి ఇంకా మంచి చదువు చదివి ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని ఆశపడుతున్నాను, ప్రార్థన చేయమని చెప్పారట. పోయిన వీళ్ళు ఈ విధంగా చెప్పినప్పుడు ఈ తల్లిగారు చెప్పినటువంటి మాట ఏంటంటే, నాన్న నువ్వు లండన్ వెళ్ళడం దేవుని చిత్తమైతే దేవుడిస్తాడు, మనకైతే ఇప్పటిదాకా మరి నీకు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం బెంగళూరులో రావటం కానీ ఇలాంటి పరిస్థితులు కల్పించడం కానీ అన్నీ ఆయన చిత్త ప్రకారంగానే చేశాడు. మరి నీకు ఆ లండన్ వెళ్ళే విషయంలో మరి డబ్బు అవసరమైంది, లోను కావాలి, మరి తర్వాత వీసా కావాలి, చాలా ఉన్నాయి. వీటన్నిటి విషయం ప్రార్థన చేస్తాను, ఏదైనా సరే నువ్వు బాధపడొద్దు, దేవుడు ఇచ్చినా దేవునికి స్తోత్రం చెప్పాలి, ఇవ్వకపోయినా స్తోత్రం చెప్పాలి అనే విశ్వాసాన్ని తన కుమారుడికి నూరిపోసింది. తన కుమారుడు కూడా అలాగేనమ్మా, దైవ చిత్తమైతేనే చేద్దామని చెప్పి ఆ విధంగా చెప్పారు. ఆ తర్వాత వీసా కోసం గత కొంతకాలం క్రితం నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నంలో వీసా శాంక్షన్ కాలేదు, లోను శాంక్షన్ కాలేదు. తనతో పాటు ఉన్నటువంటి వారికి లోన్ శాంక్షన్ అయింది, వీసా కూడా వచ్చింది. అప్పుడు కొద్దిగా అవిశ్వాసంలో విశ్వాసం సన్నగిలినటువంటి పరిస్థితి. అయితే తల్లిగారికి మరలా చెప్పి అమ్మ ప్రార్థన చేయమ్మా అని చెప్పి అన్నప్పుడు, సరే నాన్న నువ్వు విశ్వాసంలో ఉండమని చెప్పారు. అంటే పోయిన శుక్రవారం ఉపవాస ప్రార్థనకు తను వచ్చారు. వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీటితో దేవుని ప్రార్థించింది. ప్రభువా, ఇప్పటి వరకు నా పట్ల, నా కుటుంబం పట్ల మీరు చేసినటువంటి గొప్ప కార్యాలు వర్ణనాతీతము. మరి నా బిడ్డ విషయంలో ప్రార్థన చేస్తున్నాను, మరి నీ చిత్తమైతే ప్రభువా, ఒకటి లోన్ శాంక్షన్ అవ్వాలి, రెండవది వీసా కూడా శాంక్షన్ అవ్వాలి, దీని విషయంలో మీరు కృప చూపండి అని దేవుని చిత్తాన్ని దేవుని ముందు పెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసినటువంటి కార్యం ఏంటంటే, తను ఉపవాసం ఉండి ఆ దినము ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధిలో ప్రార్థించింది, దేవుని పాదాలను ఆశ్రయించింది. ఉపవాస ప్రార్థన అయిపోయి తాను బయటికి వచ్చిన వెంటనే వచ్చిన వార్త ఏంటంటే, అమ్మా నాకు లోన్ శాంక్షన్ అయింది, లండన్కి వీసా శాంక్షన్ అయింది అనే సాక్ష్యం చెప్పాడంట. దేవునికే మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గమనించండి, మన మధ్యలో సహోదరి సాక్ష్యం ఇస్తుంది. తన పేరు ధనుష, వారిది మిట్టపాలెం. 4 సంవత్సరాల బాబు తనకి. గడిచిన దినాల్లో తనకి బాగోపోతే ఇక్కడ రమేష్ హాస్పిటల్కు వెళితే డాక్టర్లు పరీక్షించి చూశారు. ఏంటంటే పేగు జారిపోయిన పరిస్థితి, తుమ్మినా దగ్గినా ఆ పేగు జారిపోతుంది. సీరియస్ కండిషన్, అది సీరియస్ కండిషన్లో ఉండే పరిస్థితే. మీరు చూస్తున్నారు వాళ్ళు బొమ్మ వేసి కూడా చూపించారు డాక్టర్లు. ఈ పరిస్థితిలో ఉంది, ఈ కండిషన్లో ఉంది, ఈ బాబు సీరియస్ కండిషన్లో ఉన్నాడు, పేగు జారిపోయిన పరిస్థితి అని డాక్టర్లు చెప్పారంట. ఇంకా దీనికి ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేస్తేనే అది బాగుపరచబడింది, లేకపోతే బిడ్డకి ప్రమాదం జరుగుతుంది, ప్రాణానికే ముప్పు అని డాక్టర్లు చెప్పారంట. డాక్టర్లు చెప్పినప్పుడు సహోదరి అయితే విశ్వాసం ఉంచింది, దేవుడు కార్యం చేయగలిగిన వాడు, నేను ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో సాక్ష్యాలు వింటున్నాను, ఈ సాక్ష్యాన్ని కూడా దేవుడు తీసుకొస్తాడన్న విశ్వాసం, నమ్మికైతే ఉంది. ఇక్కడ కాదని మరొక హాస్పిటల్కు వెళ్ళి, భారతి అనే హాస్పిటల్కు వెళ్ళి అక్కడ చూపించుకోవటం జరిగింది. ఆ కాల వ్యవధిలో ఒకటే ప్రార్థన చేసింది, ఏంటంటే ప్రభువా, ఇక్కడైతే డాక్టర్లు ఇది చెప్పారు, నేను అక్కడికి వెళుతున్నాను, నీవు రిపోర్ట్లను మారుస్తావు అన్న విశ్వాసంతో వెళ్ళింది. అక్కడ డాక్టర్లకు వెళ్ళి ఎక్కడ చూపించుకున్న రమేష్ హాస్పిటల్లో చూపించుకున్న అవి ఏవైతే ఉన్నాయో వారికి చూపించినప్పుడు మరలా వాళ్ళు టెస్ట్ చేసి స్కానింగ్ చేసి మరలా తీస్తే దాంట్లో ఏమి తేలిందంటే ఆ నార్మల్ కండిషన్లో ఉంది, ఆ పేగు ఆపరేషన్ చేయాల్సిన అవసరమే లేదు, తన సీరియస్ కండిషన్లో ఏమీ లేడు, చక్కటి ఆరోగ్యంతో ఆ బిడ్డ ఉన్నాడని డాక్టర్లు చెప్పారు అన్న అని సాక్ష్యంతో వచ్చింది. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా.